శివాయ గురవే నమ. ఓం గం గణపతయే నమ. జ్ఞానలక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీరు గనక అకస్మాత్తుగా అడ్డులు ఎదుర్కొంటున్నారనుకోండి, ఆటంకాలు ఎదుర్కొంటున్నారనుకోండి, ఇబ్బందులు సమస్యలు అనేటువంటివి మీరు అనుకున్నటువంటి పనులన్నింటిలోని కూడా ఎదురవుతున్నాయి అనుకోండి. అయితే దీనికి కారణము మొట్టమొదటిగా మీకు కూడా మెంటల్ స్టెబిలిటీ అంటే సరైనటువంటి సమయంలో దానికి తగినటువంటి సరైనటువంటి ఆలోచనలు మీరు తీసుకోలేకపోవటం వలన కూడా ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. అది మానసికమైనటువంటి మెంటల్ స్టెబిలిటీ లేకపోవటం, డిస్టర్బెన్సెస్ ఉండడం. దీనికి కారణం ఇంటా బయట ఎక్కడా కూడా మీకు గుర్తింపు లేకపోవటం, అన్నిటికీ కూడా అవమానాలు, అన్నిటికీ కూడా డిస్కరేజ్మెంటు, ఇటువంటి రకాలైనటువంటి ఒత్తిళ్ళ వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, దానివల్ల ఇబ్బందులు పడటం, ఎక్కడా కూడా అదృష్టాలకి మీరు నోచుకోలేకపోవటం, అలాగే ఎక్కువగా కూడా భయభ్రాంతులు అవ్వటం. దీనికి కారణం విపరీతమైనటువంటి నరఘోష కానీ, శత్రుఘోష కానీ, శత్రువుల యొక్క సమస్యలు కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే ఉండొచ్చు. నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఎక్కువైపోయి ఉండొచ్చు. మీకు కూడా దాని కారణం చేత మీకు కూడా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉండొచ్చు. దానివల్ల వీటన్నిటి వలన కూడా ఇబ్బందులకు మీరు గురవుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక శక్తివంతమైన చక్కటి రక్ష మీ అంతటి మీరే చక్కగా తయారు చేసుకుని చక్కగా మీరు ధరించవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో వివరంగా చెప్తాను. కంగారేమీ కూడా లేదు. తప్పకుండా మీరు అందరూ చేసుకోగలుగుతారు. అది చక్కగా చేసుకుని మీరు ధరించండి. దాని వలన మీరు అనుకున్నటువంటి పనులన్నిటిలోని కూడా అడ్డులు, ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు ఏమీ కూడా లేకుండా తాపీగా ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. విపరీతమైన నరఘోష, శత్రుఘోష, శత్రు సమస్యలు అనేటువంటివి మీ యొక్క దరికి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మీ యొక్క పతనాన్ని కోరుకుని దానికి సంబంధించి ఏవైనా కూడా ఎవరైనా ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉంటే గనక దాని వలన వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, మీకు ఎటువంటి హాని ఉండదు. తిరిగి వాళ్ళే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ యొక్క రక్ష మీరు ధరించడం వలన. అంతేకాకుండా భయము, భయభ్రాంతులు అవ్వటము, అలాగే మెంటల్ స్టెబిలిటీ లేకపోవటము, ఇటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అనమాట. చాలా చక్కగా నెగిటివ్ ఎనర్జీ కూడా చుట్టుపక్కల ఉండకుండా, నెగిటివ్ ఎనర్జీ కూడా లేకుండా మిమ్మల్ని ఇది సంరక్షిస్తుంది అనమాట. అటువంటి చక్కటి రక్ష తయారు చేసుకునేటువంటి పద్ధతి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా అయితే వినండి. ఏదైనా సరే ఒక శనివారం నాడు ఉదయం 5 గంటల నుంచి 8 మధ్యలో కానీ, ఒకవేళ మీరు ఆ సమయంలో చేయలేకపోతే సాయంత్రం 5:30 గంటల నుంచి 8 మధ్యలో కానీ ఈ యొక్క పరిహారాన్ని చేయొచ్చు. దీనికి మీకు కావాల్సినటువంటి ద్రవ్యాలు ఏమిటి? భోజపత్రం అనబడేటువంటిది ఒకటి కావాలి. ఇది మనకి పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది, అమ్ముతారు. లేదు అంటే ఆన్లైన్లోనైనా దొరుకుతాయి, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. భోజపత్రం ఒకటి కావాలి. దాని తర్వాత దానిమ్మ పుల్ల అంటే దానిమ్మ మొక్కలు ఉంటాయి, లేకపోతే చెట్లు ఉంటాయి, మీకు ఏది వీలైతే అది. లేదంటే మీకు దగ్గరలో ఉండేటువంటి పూలు అమ్మేటువంటి చోటు అంటే నర్సరీకి ఎక్కడికన్నా కూడా వెళితే దానిమ్మ మొక్కలు ఉంటాయి, అక్కడ ఒక పుల్ల విరిపి తెచ్చుకోవచ్చు. లేదు అంటే దానిమ్మ యొక్క మొక్కతోని మీరు ఎక్కడ వీలైతే అక్కడ దానిమ్మ మొక్కకి సంబంధించినటువంటి ఒక చిన్న పుల్ల విరిపి తెచ్చుకోండి. అంటే దాంతో మనం రాయాలన్నమాట భోజపత్రం దానికి. దాని తర్వాత కాస్త పసుపు పేస్ట్ అంటే కాస్త పల్చగా కలుపుకోవాలి, పసుపుతో రాసేటువంటి విధంగా. పసుపు కాకుండా ఇంకొకటి కూడా మీరు వాడచ్చు. ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే చంద్రం యొక్క పేస్ట్ అనమాట, పల్చగా కలుపుకోవాలి. పసుపు అయినా పల్చగా కలుపుకోండి, లేదంటే చంద్రమైనా పల్చగా కలుపుకోండి. ఈ రెండిట్లో మీ యొక్క ఇష్టం అనమాట. ఈ రెండిట్లో మీరు ఏది కలుపుకున్నా పర్వాలేదు. రెండిట్లో ఏదో ఒకటి, పసుపు కానీ చంద్రం కానీ ఈ విధంగా పల్చగా కలుపుకుని ఆ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర ఒక దానిమ్మ పుల్ల అనేటువంటిది ఉండాలి. దాని తర్వాత భోజపత్రం అనేది ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారు? శనివారం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క సమయంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మీ యొక్క పూజా మందిరంలో ఒక కట్టిక నేల మీద కూర్చోకండి. ఒక పీట కానీ, చాప కానీ, ఆసనం కానీ వేసుకుని ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో, నారాయణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆ యొక్క పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఎవరైనా సరే మీకు ఇష్టమైనటువంటి భగవంతుడు ముందర చక్కగా ఒక దీపం వెలిగించి మీకు ఇష్టమైనటువంటి భగవంతుడిని తలుచుకుని ఒక నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక, మీ యొక్క సమస్య, మీ యొక్క ఇబ్బంది చెప్పుకోండి. అవన్నీ కూడా తొలగిపోవాలి, చాలా శక్తివంతంగా పనిచేయాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క భోజపత్రం చక్కగా ఒక పాత్రలో పెట్టుకోండి. ఆ భోజపత్రం చక్కగా పాత్రలో పెట్టుకొని ఇప్పుడు ఆ యొక్క దానిమ్మ పళ్ళ తీసుకుని ఆ యొక్క కలుపుకొని ఉంచుకున్నటువంటి ఆ యొక్క పసుపు పేస్ట్లో కానీ, లేకపోతే చంద్రం యొక్క పేస్ట్లో కానీ ముంచి జాగ్రత్తగా ఆ యొక్క పుల్లతో ఓం హ్రీం, ఇంతే బీజం. ఇది చాలా శక్తివంతమైనటువంటి బీజాక్షరము. ఉపదేశం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఉపదేశం లేకపోయి మీరు ఇది చేసినా కూడా పని చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా సేఫ్ అయినటువంటి బీజాక్షరాలు, చాలా సేఫ్ అనమాట.
ప్రొటెక్షన్ అన్నీ కూడా లభిస్తాయి. ఎటువంటి తిరిగి కొట్టడాలు, తిప్పి కొట్టడాలు, ఇబ్బందులు పట్టాలనేటువంటివి దీని వలన ఎట్టి పరిస్థితుల్లోని కూడా జరగవు. కాబట్టి అందరికీ కూడా ఇది తెలియజేస్తున్నాననమాట. ఈ విధంగా ఓం హ్రీం అనబడేటువంటి బీజాలని ఆ యొక్క పొల్లనేటువంటిది వాడి యొక్క భోజపత్రం మీద రాయాలి. కాస్త ఆరిపోనివ్వండి. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క భోజపత్రం అదే విధంగా చక్కగా మీ యొక్క కుడి చేతిలో పట్టుకుని ఓం హ్రీం, ఓం హ్రీం, ఓం హ్రీం ఇదే విధంగా ఒక 27 సార్లు జపం చేయండి. 27 సార్లు జపం చేసిన తర్వాత ఇప్పుడు దీనితో మనం ఏం చేయొచ్చు? ఈ భోజపత్రం జాగ్రత్తగా మీరు మడత పెట్టేసి చిన్నదిగా అది నలిగిపోకుండా, చిరిగిపోకుండా మీ యొక్క పర్సులోనో, మీ యొక్క పాకెట్‌లోనో పెట్టుకోవచ్చు. ఇంకొక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే, మనకి ఇదే పూజా సామాగ్రి షాపుల్లో ఖాళీ తావీజులు అమ్ముతారనమాట. ఖాళీ తావీజు. మీకు నచ్చినటువంటి సైజు, మీకు నచ్చినటువంటి రంగు, నచ్చినటువంటి విధమైనటువంటి తావీజ్ మీరు కొనుక్కోవచ్చు. ఖాళీ తావీజులు అమ్ముతారు. దానికి ఒక మూత మనం విప్పేసేయచ్చు. అది లోపల ఖాళీగా ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లోనైనా దొరుకుతాయి. తెప్పించుకోవచ్చు. ఈ విధంగా తీసేసి ఈ భోజపత్రాన్ని చిన్నదిగా మడత పెట్టేసి, బాగా చిన్నదిగా ఫోల్డ్ చేసి ఆ యొక్క తావీజులోకి మీరు ఇమిడి చేసి తావీజులో గుర్చి పెట్టేసి మూత అనేటువంటిది పెట్టేసేయండి. మూత పెట్టేసి ఇప్పుడు దానికి ఒక ఎరుపు తాడు కానీ, ఒక నలుపు తాడు కానీ మీరు దానికి ఎక్కించుకొని మీకు మెడలోనైనా ధరించుకోవచ్చు, కుడి చేతికైనా ధరించుకోవచ్చు. మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే మీ యొక్క కుడి చేతికే మీరు ఇది ధరించుకోవచ్చు. ఈ విధంగా ధరించుకోండి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు భగవంతుడికి నమస్కారం చేసుకోండి. ఆ ధరించినటువంటి రోజు నుంచి ప్రతిరోజు కూడా ఆ యొక్క మీరు ధరించినటువంటి ఆ యొక్క రక్ష చాలా శక్తివంతంగా, అద్భుతంగా దాని యొక్క శక్తి అనేటువంటిది కోల్పోకుండా అద్భుతంగా పనిచేయాలి అని అంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయం మీరు స్నానం ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుని ఓం హ్రీం అనబడేటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు మాత్రమే, ఒక 11 సార్లు నమస్కారం చేసుకుని మీకు ఇష్టదేవుడి దగ్గర జపం చేయండి. కేవలం 11 సార్లు ఓం హ్రీం అని ప్రతిరోజు జపం చేసుకోండి. దీని యొక్క శక్తి అనేటువంటిది కోల్పోకుండా ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నట్లయితే గనక ఇప్పుడు ఈ విధమైనటువంటి తావీజ్ మీరు ధరించి మీరు ఒక ఇంటర్వ్యూలకి వెళ్ళినా, లేకపోతే ముఖ్యమైనటువంటి మీటింగులకి వెళ్ళినా, లేకపోతే పొలిటికల్ పార్టీస్‌కి మీరు వెళ్ళినా, మీకు జనాకర్షణ, ధనాకర్షణ ఇవన్నీ కూడా ఏర్పడటంతో పాటు ఎందుకు ఏర్పడతాయి? ఈ యొక్క మీరు ధరించినటువంటి తావీజ్ యొక్క లక్షణం ఏమిటి? మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎటువంటి అడ్డులు, ఆటంకాలు కూడా లేకుండా అవన్నీ కూడా విజయం అనేటువంటిది ఆ యొక్క పనులలో సాధించి మీకు పెట్టడమే ఈ యొక్క బీజాక్షరాలు మీరు ధరించినటువంటి ఈ యొక్క తావీజ్ యొక్క ముఖ్య లక్షణము. కాబట్టి మీరు విజయం సాధించి సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు మీరు ధరిస్తే దీని నియమాలు ఏమిటి అని అంటే, ఇది ధరించిన దగ్గర నుంచి కూడా మీరు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నియమములు ఏమీయూ కూడా లేవు. అది మాంసాహారం దగ్గర నుంచి ఇతర పనుల వరకు మీ యొక్క అలవాట్ల ప్రకారము కూడా మీరు నిత్యం మీ యొక్క జీవితం ఏ విధంగానైతే మీరు గడుపుతూ ఉంటారో అదే విధంగానే ఉంచొచ్చు. ఈ యొక్క తావీజు ధరించినా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అందుకొరకే దీని యొక్క శక్తి అనేటువంటిది కోల్పోకుండా ఇది ఇంకా అద్భుతంగా దీని యొక్క పవిత్రత మళ్ళీ కూడా తిరిగి మీకు ఉండాలి, శక్తి ఇంకా కూడా అదే విధంగా ఉండాలి, బాగా పనిచేయాలి అని అంటే గనక మీరు ప్రతిరోజు కూడా ఉదయం పూట పూజా మందిరంలో స్నానం పూర్తయిపోయిన తర్వాత ఇంకా కూడా ఏమీ తిని తాగకుండా ఉన్నటువంటి సమయంలో స్నానం పూర్తి చేసుకుని తావీజును అదే విధంగానే మీ యొక్క మెడలోనో చేతికో ఉన్నది కదా, అదేమీ తీయాల్సిన అవసరం లేదు. అదే విధంగా పూజా మందిరంలో చక్కగా వెళ్ళి ఓం హ్రీం అనబడేటువంటి బీజాన్ని ఒక 11 సార్లు జపం చేయండి. ఈ విధంగా మరి ఎన్ని రోజుల పాటు అది ఉంచుకోవచ్చు అని అంటే ఒక 41 రోజుల పాటు కూడా ఆ యొక్క తావీజును మీరు ధరించి ఉంచుకోవచ్చు. ధరించిన దగ్గర నుంచి ఒక 41 రోజుల పాటు కూడా దాని శక్తి ప్రభావం అదే విధంగా ఉంటుంది. అయితే 41 రోజుల పాటు ధరించి ఉంచుకోవచ్చు. 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మరి ఏం చేయాలి? ఈ యొక్క తావీజుని తీసేసి దీన్ని ఏదైనా సరే ఒక వేప చెట్టు యొక్క మొదట్లో గాని, లేదు అంటే ప్రవహించేటువంటి నదిలో గాని, సముద్రంలో గాని పారవేసేయండి. చెరువులో గాని, నదిలో గాని, సముద్రంలో గాని ఈ యొక్క తావీజుని పారవేసేయండి. లేదు అంటే ఒక పుణ్యమైనటువంటి ఏవైనా వృక్షములు అంటే చెట్లు యొక్క మొదట్లో దీన్ని పాతి పెట్టచ్చు. ఉదాహరణకి అరటి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ వీటి యొక్క మొదట్లో ఈ యొక్క తావీజుని పారవేసేసేయండి. వేసేసిన తర్వాత దీని వలన మీరు మంచి ప్రయోజనం అనేటువంటిది మనకి కలిగింది, బాగుంది, దీనివల్ల శుభ ఫలితం అనేటువంటిది కలిగింది అనుకుంటే కనుక ఈ విధంగా పారవేసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా సరే ఒక శనివారం నాడు ఇదే విధంగా ప్రారంభించి కొత్తది మీరు తయారు చేసుకుని మళ్ళీ కూడా ధరించవచ్చు. అర్థమైంది కదా? ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటి అని అంటే మీరు చేసేటువంటి యొక్క పరిహారములు ఎందు
నిజంగానే ఇది పనిచేస్తుందా, నిజంగానే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అనబడేటువంటి సందేహములు అనుమానాలు తోని చెయ్యకండి. చెయ్యాల్సినటువంటి అవసరమే లేదు మీకు గనక అటువంటి అనుమానాలు ఉన్నట్లయితే గనక. ఎందుకోనంటే పురాణాల దగ్గర నుంచి కూడా ఎన్నో వాక్యాలు అనేటువంటివి మన యొక్క భగవంతుడి ద్వారానే చెప్పబడి ఉన్నాయి. ఏదైనా సరే అనుమానంతోని ఇది నిజంగానే జరుగుతుందా అనబడేటువంటి కుతూహలంతోని ఈ విధమైనటువంటి కేవలం ప్రయోజనమే మనకు వచ్చేయాలి ఇంకా రాలేదు ఏమిటి అని ఓర్పు లేకుండా చేసేటువంటి పరిహారాలు ప్రక్రియల ద్వారా మనకి ఎటువంటి ఉపయోగం కానీ ప్రయోజనం కానీ ఉండదు. పూర్తిగా దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది, ఇది పని చేస్తుంది, ఆ భగవంతుడి యొక్క దయ వల్ల అనుగ్రహం వలన నేను ఈ యొక్క ప్రక్రియని ఈ యొక్క పరిహారాన్ని తెలుసుకోగలిగాను భగవంతుడి యొక్క దీవెనల వలన అని భావన చేసి మీరు చేసుకున్నట్లయితే, ఆ భగవంతుడి మీద నమ్మకము ఉంచి శ్రద్ధతో నమ్మకంతో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేసినా ఏ పరిహారం చేసినా అది పని చేస్తుంది అనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.